హిజ్కియా చరిత్ర. అందులో అతడు ఏళ్లను ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడే యెరూషలేమునందు 9 సంవత్సరములు ఏలెను. ఇది రాజుల గ్రంథంలో ఉంది. ఆయన ఎంతకాలం ఏలాడు అని ఎక్కడైనా ఉందా? ఎక్కడున్నా ఏమనుంది? 29 సంవత్సరాలే కదా. ఓకే, అదే తీసుకుందాం. హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరం ముందు ఏం జరిగింది? పైన ఉన్నదే జరిగింది అని అంటారు. ఇది ఇగో కింద ఉన్నదే జరిగింది అంటారు. హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరం ఏం జరిగింది అనగానే మనకి డైరెక్ట్ కనబడిపోద్ది. ఇది రెఫరెన్స్ ఏముంది? రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరం ముందు అషూర్ రాజైన సన్హెరీబు యూదా దేశమందున్న ప్రాకారములు గల పట్టణములన్నింటి మీదకి వచ్చి వాటిని కొట్టగనగా 14వ సంవత్సరంలో ఏం జరిగింది? దండెత్తి వచ్చాడు అషూర్ రాజు, వచ్చాడు. అందుకే ఒక పాయింట్ వచ్చింది, అషూర్ రాజు అయిన సన్హెరీబు యూదా దేశం మీదకి రావడం 14వ సంవత్సరంలో ఒక ఇష్యూ. కిందన ఒక డాష్ పెట్టింది. ఇది ఒకటేనా ఇంకేమైనా ఘటనలు చోటు చేసుకున్నాయా? మీకు ఎవరికైనా ఏమైనా కనిపించిందా ఇది కాకుండా ఇంకా ఏదైనా ఘటన? చదివిన వాళ్ళకి, బైబిల్ చదివేమని చెప్పుకున్న వాళ్ళకి ఇంకోటి ఏమైనా వచ్చిందా? చూడండి, ట్విస్ట్స్ ఇలాగే ఉంటాయి. ఈ హిజ్కియా మొత్తం చాప్టర్ అంతా ట్విస్టుల మీద వెళ్తుంది. అందుకని నన్ను గాలిలో చదవకూడదు, మొత్తం రాసుకోవాలి. రాసుకుంటే 2 ఉన్నాయి. ఒకటి, మీరు పజిల్ని ఛేదించవచ్చు. రెండోది, రాసుకున్నవన్నీ మీకు గుర్తుండిపోతాయి. కనుక రెండింటిని మీరు చేయాలి. ఇప్పుడు ఏం జరిగింది తెలుసా ఏమన్నా? దీన్ని బట్టి మనం ఎలా చదివామో అర్థం చేసుకుంటే, బైబిల్ని ఎలా చదివాం ఇప్పటి వరకు, ఇప్పుడు చూడండి ఎలా చదువుతామో అర్థమవుతుంది. హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగుగా ఆమోజు కుమారుడును ప్రవక్తని యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకు గనుక నీవు నీ ఇల్లు చెక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, అక్కడ పైన ఆ దినముల్లో అని ఉంది. ఏ దినముల్లో? ఆ దినములలో అని ఉంది. ఏ దినముల్లో? అతడు ఏళ్ళను ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడే యెరూషలేమునందు 25 సంవత్సరములు ఏలును. ఇప్పుడు మీకు క్వశ్చన్ రావాలి, లేదా ఆలోచన స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు నుండే. చూడండి, నేను మీకు మీరు ఆలోచిస్తారని పెట్టాను స్క్రీన్ మీద. ఏమైనా ఆ దినాలు ఏ దినాలు చెప్పగలుగుతారా? దీనికి ఏం రావాలి? మనకి మ్యాథ్స్ రావాలి, లెక్కలు రావాలి. లెక్కలు చెయ్యాలన్నా మొదట అది దృష్టిలో పడాలి మనకి. ఏంటి దృష్టిలో పడాలి? రోగముగా ఉన్నాడు అన్న విషయం చెప్తున్నాడు యెషయా, నువ్వు చచ్చిపోతావు, నీళ్ళు చెక్కబెట్టుకో. ఆ దినాలు ఏ దినాలు? కిందన ఏమనిచ్చాను మళ్ళా? అతడు ఏలను ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడు యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. ఎందుకు మీ ముందు పెట్టాను? మీరు ఆలోచిస్తారని. ఇందులో ఒక్కటి మిస్సింగ్ ఉంది. ఆ మిస్సింగ్ పెట్టేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఏంటా మిస్సింగ్? దీనికి సంబంధించింది ఒక వచనం మిస్సింగ్ ఏంటి చెప్పండి? మిస్సింగ్ అదొక్కటి జోడిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది మీకే. మనం ఏమని ఎదుగుతున్నాం? 14వ సంవత్సరం ముందు ఏం జరిగింది వెతుకుతున్నాం కదా. 14వ సంవత్సరం ముందు ఏం జరిగింది, అది కాదు ఆన్సర్. 14వ సంవత్సరం ముందు ఏం జరిగింది? ఈ మూడిట్లో ఒకటి మిస్ అయింది. ఆ మిస్ అయింది పెట్టండి అక్కడ. ఇది ఇప్పుడమ్మా 14 ఎలాగని వస్తున్నావు అక్కడికి? 14 సంవత్సరాలు అంటే ఆ క్వశ్చన్ బట్టి ఆన్సర్ వచ్చేస్తుంది, కానీ ఇక్కడ ఆ ఆన్సర్కి వెళ్ళాలి మనం. ఇక్కడ మిస్ అయింది ఏంటి?
ఎక్కడ ఉన్నాడు అన్నది కాదురా. పద్నాలుగు సంవత్సరం ఏం జరిగింది? ఆ దినాలలో అంటే ఎప్పుడు? ఇక్కడ ఒక్కటి మిస్ అయింది యాడ్ చేయండి, ఒక్కటి మిస్ అయింది యాడ్ చేయండి. మిస్ అయింది ఏంటండి? ఆలోచించలేకపోతున్నారా? మళ్ళన్నా నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి చదువుతుంటే. మీకు క్లూ వచ్చింది ఆల్రెడీ, మీ క్లూ కళ్ళ ముందే ఉంది. ఓకేనా? చదివేశారు ఇది? ఏం లేదు, క్వశ్చన్ ఏంటంటే 14వ సంవత్సరం ముందు రెండో ఇష్యూ ఏంటి? ఎలా చెప్పగలుగుతున్నారు? ఎలా చెప్పగలుగుతున్నారు? ఎలా చెప్పగలుగుతున్నారు? అక్కడ పై వచనంలో ఏముంది? అప్పుడు ఆయుష్ ఎంత ఇచ్చాడు? కంటిన్యూషనే కదా. 15. నువ్వు అదే చెప్పావులే, వీళ్ళకి ఆలోచించమని చెప్తున్నాను. క్లూ మీ కళ్ళ ముందే ఉంది. రోగంతో బాధపడుతున్నప్పుడు ఆయనకి ఎంత ఆయుష్నిచ్చాడు? సరిపోయిందా? ఇప్పుడు 14వ సంవత్సరంలో ఏం జరిగింది? 14వ సంవత్సరంలో రెండు ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి అష్షూరు రాజుతో ఫైట్, రెండోది ఆయన సొంతగా పోరాటం, రోగంతో పోరాటం. ఇది ఆలోచించారా? ఆ దినాల్లో అంటే ఆ దినాల్లో చదువుకుని వెళ్ళిపోతున్నావా? ఇప్పుడు అది ఛేదించలేదు అనుకోండి, మిగిలిన సందర్భం అర్థం కాదు మీకు. ఆ రోగం ఎప్పుడు వచ్చింది తెలియకపోతే మిగిలిన ఏ సందర్భాలు అర్థం కావు. ఎందుకంటే దాంతోనే ముడిపడి ఉన్నాయి, ఆ కాలంతోనే ముడిపడి ఉన్నాయి అన్నీ. ఇప్పుడు తెలుసుకున్నారు ఒక విషయం, తెలుసుకున్నారు కదా, ఇంకో విషయంలోకి వెళ్ళిపోతుంది చూడండి. ఇప్పుడు ఒకే సంవత్సరంలో రెండు ఇష్యూస్ జరిగాయి. ఏది ముందు ఏది వెనక? ప్రశ్న చూసారా? జటిలం అవుతుంది, మెల్లిమెల్లిగా వెళ్ళే కొలది ఇష్యూ జటిలం అవుతుంది. బాగానే ఉంది, ఫ్రీగా తెలియజేసుకున్నాం. 14వ సంవత్సరంలో రెండు ఇష్యూలు జరిగాయి. ఇప్పుడు 14వ సంవత్సరంలో రెండు ఇష్యూలు జరిగాయి, ఏది ముందు ఏది వెనక చెప్పగలుగుతారా? ఎలా చెప్పగలుగుతారు? రిఫరెన్స్ బేస్డ్ కావాలి మనకి, రిఫరెన్స్ బేస్డ్ మనకి ఆధారంతో కావాలి. బైబిల్ అందరికీ అర్థమైపోద్దా ఏమండి? బైబిల్ అందరికీ అర్థమైపోద్దా? చదువుతున్న మనకే అర్థం కావట్లేదు కనుక ఎలా చదవాలో చూడండి, దీన్ని బట్టి మీరు నేర్చుకోవాలి. ఏమంటున్నారు? యెషయా 38:6 ఏముంది? ఓకే, పడకుండా, అష్షూరు రాజులు చేతిలో పడకుండా బ్యాటరీలు ఇచ్చారా?
ఈ ఒక్కదాన్ని బట్టి ఎలా ప్రూవ్ చేయొచ్చు? విడిపిస్తా అంటున్నాడు. చెప్పొచ్చు. ఇంకేమైనా దృఢపరచాలి. మీరు ఒక పాయింట్ ఇచ్చారు, బాగా దాన్ని దృఢపరిచేది ఏమైనా ఉందా? అందరూ విన్నారా? యెషయా గ్రంథము 38:6. ఓకేనా? అంటే యుద్ధానికంటే ముందే ఆయన రోగంతో ఉన్నాడు. రోగంతో ఉన్నప్పుడు ఆయనకి ఇవ్వబడిన ఆ క్లూ ఏంటంటే, అంటే సూచన ఏంటంటే, ఈ రాజ్యము అషూరు రాజు చేతికి ఇవ్వబడదు. ఇంకా చూద్దాం ఆధారాలు. రెండో రాజుల గ్రంథం 26లో కూడా ఉంది. ఇంకా 15 సంవత్సరంలో ఆయుష్ నీకు ఇచ్చేదును, మరియు నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు, నిన్నును ఈ పట్టణమును అషూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించదను అని ఈ రోగం వచ్చినప్పుడు దేవుడు ఇస్తున్న వాగ్దానం. అది దేవుడు హిజ్కియాకి ఇస్తున్న వాగ్దానం. ఓకేనా? అషూరు రాజు చేతిలో నుండి దేవుడు ముందే విడిపించి ఉంటే ఇక్కడ నేను విడిపించదును అనే మాట ఆయన పలకూడదు. అయితే అషూరు రాజును దేవుడు రప్పించడానికి గల పరిణామాలను మనం గమనిస్తే, అసలు అషూరు రాజు ఎందుకు రావాల్సి వచ్చింది? రోగం అషూరు రాజుకు ముందే వచ్చింది. అయితే అషూరు రాజు రావడానికి గల పరిణామాలను మనం ఆలోచిస్తే, దినవృత్తాంతాలు ఏమంటారు? అప్పుగారు ఏమన్నారు? చెప్తాను ట్విస్టులు ఉన్నాయి. 2వ దినవృత్తాంతములు 32. అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్టు ప్రవర్తించనందున అతని మీదకని యూదా యెరూషలేముల వారి మీదకని కోపం రాగా, హిజ్కియా హృదయ గర్వం విడిచి తానున్న యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకునేరు గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. గర్వపడ్డాడు గనక యెహోవా కోపం వచ్చిందన్నాడు. గర్వాన్ని తగ్గించుకున్నాడు గనక యెహోవా కోపము ఆయన దినాల్లో రాలేదన్నాడు. దేవుడు చేసిన మేలుకు తగినట్లుగా వారు ప్రవర్తించకపోగా దేవుని కోపము వారి మీదకు వచ్చింది. ఏంటా దేవుని కోపము? అషూరు రాజును యోధా మీదకు రప్పించడం. ఇవన్నీ నేను ఒకే పేజీలో పెట్టాను. అషూరు రాజును యోధా మీదకు రప్పించడం దేవుని కోపము. అదే ఇక్కడ చెప్తున్నాడు యెషయా 36:10. యెహోవా సెలవు నొందకి దేశమును పాడు చేయుటకు నేను వచ్చితినా? అప్పుగారు ఇదిగోండి, యెషయా 36:10. యెహోవా సెలవు నొందకి ఈ దేశమును పాడు చేయుటకు నేను వచ్చితినా? లేదు, ఆ దేశం మీదకు పోయి దాన్ని పాడు చేయమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చాను. ఎప్పుడు ఇచ్చాడు ఈ ఆజ్ఞ? ఆయన కోపం రగులుకున్నప్పుడు. కోపం ఎందుకు రగులుకుంది? దేవుడు చేసిన మేలుకు తగ్గట్టుగా వారు ప్రవర్తించినందుకు. ఏంటి దేవుడు చేసిన మేలు? ఆయన ఆరోగ్యము బాగుపడినందుకు. ఆయన ఆరోగ్యము బాగు చేసినందుకు ఆ మేలుకు తగ్గట్టుగా హిజ్కియా బ్రతకకపోవడము, తద్వారా దేవుని కోపం ఆయన మీదకి రావడం, ఎలాగా అషూరు రాజును ఆయన మీదకి పంపడము. తర్వాత దినవృత్తాంతములు 32:22. ఈ ప్రకారం యెహోవా హిజ్కియాకు యెరూషలేము కాపురస్తులకు అషూరు రాజైన సెనహెరీబు చేతుల నుండి అందరి చేతుల నుండి రక్షించి అన్ని వైపులా వారిని కాపాడినందున. ఫైనల్ ఇది. అది ప్రారంభము, ఇది ముగింపు. ఎక్కడ స్టార్ట్ అయింది? ప్రారంభము రోగంతో స్టార్ట్ అయింది. ముగింపు అషూరు రాజుని ఎండ్ చేయడంతో ముగించబడింది. మధ్యలో ఈ స్టోరీ అంతా నడిచింది. మధ్యలో ఏ స్టోరీ నడిచింది? దేవుడు చేసిన మేలుకు తగ్గట్టుగా ప్రవర్తించలేదు, గర్వించాడు గనుక యెహోవా కోపము అషూరు ద్వారా వచ్చింది. మరలా గర్వం పోగొట్టుకున్నారు. గర్వం పోగొట్టుకున్నప్పుడు అషూరు రాజుని దేవుడు ఏం చేశాడు? నశింపజేశాడు. తద్వారా ఏం చేశాడంటే వాళ్ళ ప్రాంతాన్ని కాపాడాడు. ఈ వాగ్దానం ఎప్పుడు ఇచ్చాడు? ఈ వాగ్దానం ఏది? అషూరు రాజు నుండి నిన్ను కాపాడుతానన్న వాగ్దానం ఎప్పుడు ఇచ్చాడు? ఎప్పుడు? అనారోగ్య పరిస్థితుల్లో రోగం బాగుపడినప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చిన వాగ్దానము ఇక్కడ నెరవేర్పును మనం చూస్తున్నాం. హిజ్కియాకు మరణకరమైన రోగము కలిగింది. అషూరు రాజైన సెనహెరీబు యోధా దేశమును పట్టుకొనక
ముందే. ఈ కన్క్లూజన్కి రావడానికి ఇదంతా రావాలా. అర్థమైందా? బాగుందా బాగాలేదా? ఇంట్రెస్టింగ్ లేదు? చూడండి, కనెక్షన్స్ గాలిలో కలవివి, పేర్చుకొని రావాలి మనం. గాలిలో కలుపుదామంటే కలవు, ఒక్కరి దాని తర్వాత ఒకటి పేర్చుకొని రావాలి. అలా పేర్చుకొని వస్తే విషయము అర్థమవుతుంది. బైబిల్ని ఈ రకంగా మనం చదవాలి. ఇప్పటివరకు ఎలా చదువుతున్నావు? అండర్లైన్ చేసుకుని వెళ్ళిపోతున్నావు. అన్ని అండర్లైన్లో ఉంటాయి, విషయం బయటికి రాదు. అర్థమైందా? అన్ని అండర్లైన్లో ఉంటే విషయం బయటికి రాదు. విషయాన్ని బయటికి రాబట్టాలంటే మీరు బుక్కు పెన్ను తీసుకొని రాసుకోవాలి. హిజ్కియాది అయితే చాలా టఫ్. అది బైబిల్ తిరిగేస్తే అర్థమయ్యేది కాదు. బుక్కు మీద రాసుకొని మీరు చూస్తే అదే ప్రింట్లు పక్క పక్కన పెట్టుకుంటేనే కానీ విషయము మీకు అర్థం కాదు. నెక్స్ట్కి వెళ్దామా? ఈ రెఫరెన్స్లో తేడా ఏమైనా గమనించండి. తేడా స్క్రీన్ మీద ఉన్న రెఫరెన్సెస్లో తేడాని గమనించండి. అందరూ స్క్రీన్ చూడండి. అన్నీ ఒకటేనా? వచ్చాడా? రే ఏసీ తగ్గించారా? వేడి వచ్చేస్తారా? మూడు ఒకటేనా? ప్రాకారం ఎదుట దిగి. ఓకే, అంటే వచ్చాడు కదా, వచ్చాడు వచ్చాడు. మూడో ఇంకా మిగిలిన రెండు అంటే వచ్చేసాడు, వచ్చేసి పట్టుకున్నాడు. ఆ తేడా ఉందా? వీళ్ళు ఇప్పటివరకు వీళ్ళు చెప్తున్నది వచ్చేసాడు ప్రాకారాలను పట్టుకున్నాడు. కింద రెండు రెఫరెన్సెస్ అలాగే ఉందా? పదాల ఏంటంటారు దాన్ని అర్థం అంటే కింద రెండు దగ్గర దగ్గరగా ఉన్నాయి చూడండి. పైది కూడా దాంతో ఏకం అవుతుందా? వచ్చారా? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పైది ఏంటి? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కిందది అటాక్. కింద చూడండి, హిజ్కియా చూచి రిపోర్ట్ని బట్టి ఆలోచన చేశాడు. అది ఆలోచన, రాజు ఆలోచన. ఆ విషయం ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా రాజుకు తెలిసింది. ఇది ఫస్ట్ది. రెండోది ఏంటి? డైరెక్ట్ అటాక్. అర్థమవుతుందా? తేడాన్ని గమనించి, అందుకే పదాలలో ఉన్న ఆ ఏమంటారు దాన్ని, గేమ్, పదాల్లో ఉన్న మర్మాన్ని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, అక్కడ అది మిస్ అయింది అనుకోండి, 3-1 అనుకుంటాం. కానీ 3-1 కాదు, 3 వేరు. 3 వేరు. చూడు, 3 వేరు అవ్వడానికి 2 ఆప్షన్స్ వచ్చాయి మనకు. చూడండి, పట్టుకొన జూచినందున, పట్టుకొనగా. ఇప్పుడు రెండింటిని విడదీయడం బట్టి అక్కడేం జరిగింది, ఇక్కడేం జరిగింది, ఏ స్టెప్పులు తీసుకున్నాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఈ డిఫరెన్షియేషన్ తెలియలేదు అనుకోండి, అన్నీ ఒక్క దగ్గర
గంపలో వేసినట్టు అయిపోద్ది. అన్ని ఫ్రూట్స్ కలిపి గంపలో వేసినట్టు అయిపోద్ది. కానీ ఇలా విడగొట్టుకోవడం వల్ల ఏ గంపలో ఆ ఫ్రూటే ఉంటుంది. అంతేనా? ఓకేనా? ఇక్కడ నుండి మనం డిస్కస్ అవుదాం. మళ్ళీ ఇక్కడికి వచ్చి కలుసుకుందాం.